గైస్ మనమైతే ఈ సిరీస్ ఆపేద్దాం, ఛాలెంజ్లు అన్ని ఆపేద్దాం. అసలు వన్ సైడ్ అయిపోతే నాకు అసలు ఇష్టం లేదు, ఆడబుద్ధి కూడా కావట్లే. వాడు ఏమంటాడో ఇందాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏది అది పూజ ఫలించలేముంది. ఎన్ని పూజలు రా, ఒకటేగా చేయించింది. నేనే తెలుసు. ఐపీఎల్ సిరీస్ మొత్తం ఇయేనా పూజలు? గెలవరా ఇంకా మీరు? పూజారి ఏం చెప్పిండంటే ఒక వారం ఉడిదుడుకులు ఉంటాయంట, మాకు వారం తర్వాత బాగుంటుందంట. నువ్వు గెలిచేది లేదు, ఈ సిరీస్ అయిపోయేది లేదు. ఇంకా రోజు పార్టీలు ఇస్తా కూర్చుంటావు అంగ నువ్వు. అయినా నువ్వు 2 పార్టీలు అన్నావు. పవర్ ప్లేలో 100 కొడతాను. మ్యాచ్ గురించి చెప్పింది మనం నిన్న 100 కొట్టలే. మ్యాచ్ గెలిస్తే చెప్పింది, పవర్ ప్లే గురించి పార్టీ చెల్లు. చిన్నైందిరా. నువ్వు 2 పార్టీలు అన్నావు, ఖచ్చితంగా 100 కొడతావు. 100 కొట్టకపోతే పార్టీ ఇస్తావు. మ్యాచ్ ఎవరు గెలిచింది? ఇప్పుడు మ్యాచ్ ఒక పార్టీ ఓకే, కానీ పవర్ ప్లేలో నేనే ఎక్స్ట్రా ఇవ్వాలి ఒకటి. లేదు, చెల్లు. నేను వేయాల్సింది చెల్లు అయిపోయింది. బా ఇదే ఆ చేతవాడికి యాంటీ పూజకి వస్తున్నాయి మార్పులు. చూసిన పార్టీ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రేపు ఇంకా ఈరోజు నెక్స్ట్ మ్యాచ్ వీళ్ళు కొట్లాడుకుంటారు. దాని తర్వాత మ్యాచ్ మనం చూసుకుందాం. 6 పాయింట్లు అయినాయి ఆల్రెడీ. ఇంకా రేపు 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 ఇంకా ఎప్పుడు ఒక్క మ్యాచ్ అయినా గెలిచిరా ఆడియన్స్ చూడనికి. ఇంకా సీజన్ అయిపోలేదు. సీజన్ అయిపోద్ది, ఇంకా నువ్వు చూసుకుంటా ఇట్లా పోతుంటే సీజన్ కూడా అయిపోతుంది. మ్యాచ్ అయినా గెలవాలి. మా వాళ్ళు ఇచ్చే కంబ్యాక్ తట్టుకోలేవు. అందుకే ఫస్ట్ ఎంత ఎగురుతో ఎగురు. మిస్టరీ అన్నావు వరుణ్ చక్రవర్తి. ఆడియన్స్ మీద మిస్టరీ ఎట్లా కొట్టింటారు వరుణ్ చక్రవర్తిని? నేను సునీల్ నారాయణ చెప్పింది. మీరు మాట మారుతాడు గైస్. మీరే చెప్పరు. నేనే మిస్టరీ మాటలు సునీల్ నారాయణ ఇబ్బంది లేకుండా మారుస్తాడు. సునీల్ నారాయణ చెప్పిన మెయిన్ బౌలర్ బాగానే వేసిండు సునీల్ నారాయణ. బ్యాటింగ్ కూడా వచ్చి 2 6 కొట్టిండు. గెలిచిండుగా. గెలుపుకోవడం సహజమేమో. మన వాళ్ళ బ్యాటింగ్ గైస్, హెడ్ తల లేపేశాడుగా ఇట్లా. పులి ఏమన్నా పడుకుందాను. ఏడబడుకున్నది, పడుకోబెట్టింది మిమ్మల్ని. ఏడబడుకున్నది పులి, ఏడబడుకున్నది. దాని తర్వాత 2-3 వికెట్లు పడేసరికి వీడు ఇంకా వన్ సైడ్ అనుకున్నాడు. దాని తర్వాత మళ్ళా క్లాస్ ఒకటి ఇట్లా రివర్స్ కొట్టిండు. ఆయనకి 6 చూసినావా? అది చూసినావా? అప్పుడు మేము ప్రాక్టీస్ చేపిస్తుంటాం మీ వాళ్ళతో. స్పిన్నర్ దాంట్లో కూడా కొట్టరు మీ వాళ్ళు, ఫాస్ట్ బౌలర్ దాంట్లో కొట్టిన వాడు. ఏం లేదు పట్టించుకో. స్కోర్ ఎంత మా వాళ్ళు ఇచ్చింది? జస్ట్ 227. జస్ట్ 150 అన్నా కొడతారు అనుకున్నారా మీరు? కొట్టేటోళ్ళమే. కాకపోతే సర్లే ఇలా కొంచెం మైనస్ లో ఉంది. 170 కొట్టినట్టుండ్రు. మీకు గెలుపు తీపిచ్చామంటే ఆరెంజ్ ఆర్మీ అంటే బత్తాయి అన్నావు. పిండిండ్రా బత్తాయి నీకు? నెక్స్ట్ పిండుతాం. ఇంకెప్పుడు పిండేది? ఇంకా బౌలింగ్ నేను ఆల్రెడీ చెప్పినా. నేను బెస్ట్ బౌలర్ ఎవరని చెప్పినా మా తల్లి ఉన్నది కట్ట అని చెప్పిన. చూసినావుగా పర్ఫార్మెన్స్. ఇట్లా రాసుకుంటాం ప్రెడిక్షన్. మనమే అది మొత్తం చెప్పి మరీ కొట్టిస్తాం. ఇట్లే మాట్లాడుతున్నా పట్టించుకోగలము. ముందు ఇంకా మ్యాచ్. నీ బ్యాటింగ్ ఏం జరిగింది చెప్పు. ఫిన్నెల్ అని కాదు, భయపడినావు కదా ఫిన్నెల్ అని చూసి. అట్లా కొట్టిండు ఊచకపోతే. కాకపోతే కొంచెం వాడికి రాశి ఫలాలు ఈయన రాశి బాగాలేదు. వాడికి అందుకే అవుట్ ఎడుతారు. వాడికి రాజు బాగాలేదు, వీడికి టైం బాగాలేదు. రాహుకేతు అడ్డు వచ్చారు. లేకపోతే ఫిన్నెల్ అని కూడా కొట్టింటే వాడికి 5 ఓవర్ల మ్యాచ్ అయిపోతుంటేమో. ఫిన్నెల్ లైన్ అది బాగా ఆడిండు. ఫిన్నెల్ లైన్ అయితే బాగా ఆడిండు. మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని అవుట్ చేసుకున్నారు కదరా. ఏదో సమ్ టైమ్స్ అలా. అంటే ఇంకా గెలవకూడదని డిసైడ్ అయినరు. ఎట్లా గెలవకూడదు, మనం అవుట్ చేసుకుందా అవుట్ చేసుకున్నా. కొన్ని చిన్న అభిప్రాయాలు పెట్టారు. అందుకే అవుట్ అవుట్ చేసింది కదా వాడు. అవుట్ నువ్వు మా వాళ్ళది పక్కన పెట్టు. మీ వాళ్ళ ఫీల్డింగ్ బాగుంది. ఫీల్డింగ్ గురించి చెప్పాలి. నేనేం చెప్పిన, బౌలింగ్ ఇంప్రూవ్ అయిపోయింది. ఫీల్డింగ్ ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్కటి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. ఫీల్డింగ్ మ్యాచ్ బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు బౌలింగ్, నెక్స్ట్ మ్యాచ్ ఫీల్డింగ్. చేతులు దాకా వచ్చిన బాల్ 4 లో దొబ్బిర్రు. ఇప్పుడు మీ వాళ్ళు వరుణ్ చక్రవర్తి క్యాచ్ ఉంది, ఫిక్సింగ్. అది క్యాచ్ కాదు. అది అయినా మేమేమన్నా అన్నావా? ఏమనలే. ఇట్లా ఫిక్సింగ్ చేయకుండా మేము వదిలేస్తాం బాల్. అది ఫిక్సింగ్ కాదు. అంటే థర్డ్ ఎంపైర్లు అంత కలవడం వల్ల కనిపిస్తుంది. నీకు కనిపించలేదా? మీ ఇంటి దగ్గర నుంచి కనిపిస్తుంది నీకు. చూసినది కింద తగలేదు. అది వాడి ఏళ్ళ మీద ఫిక్సింగ్. మీకు తెలుసు ఫిక్సింగ్. అది తట్టుకోలేదు. ఫిక్సింగ్ చేయకుండా మనం డైరెక్ట్ వదిలేస్తారు.
ఇట్లాంటి ఏం బెటర్ వదిలేస్తాడు. మన క్లాస్ లేదు ఆర్సీబీ మీద వదిలేస్తాడు డైరెక్ట్. సరే ఈ రోజు నువ్వు గెలిచినావు, ఎన్నైనా మాట్లాడుతున్నావు, రేపు మనం గెలుస్తాం. ఓన్లీ ఇలా ఓపెనర్ ఒక్కడు ఆడింది బాగా. దాని తర్వాత ఈ టీం అంతా కొలాప్స్ ఇంకా. రఘువంశీ టీం ని కొలాప్స్ చేసిండు. 50-52 కొట్టిండుగా. 52 కొట్టిన మ్యాచ్ ఓడిపోయిందిగా. తర్వాత వచ్చిన పెద్ద ఆటలు అయిపోయారు, ఏం చేద్దాం. సరే ఈ రోజు రెండు మ్యాచ్లు ఉన్నాయి, రెండు మా వజ్రాయుధాలు. ఈ రెండు వేలే కాబట్టి వీడి మెయిన్ టీం సిఎస్కే ఆడుతుంది. సో పంజాబ్ కావాలని ముందే డిసైడ్ అవ్వాలి. నీ మెయిన్ టీం సిఎస్కే, అది నేను ఇవ్వాలి కాదు, నువ్వు తీసుకోవడం ఏంది? నువ్వు ఇచ్చేది ఏంది? సిఎస్కే తీసుకో, నీ విజన్ నువ్వే పెట్టుకో. అయినా సిఎస్కే ఇయ్యను నీకు అంత సీన్ లేదు. సిఎస్కే తీసుకునేంత సీన్ లేదు, నువ్వు సిఎస్కే తీసుకుంటావా? ఈ రోజు ఈ ఓలతోనే మీతో కొట్టిస్తా. సరే మీరు సిఎస్కే మీద గెలవడం అస్సలు జరగదు ఇవాళ, ఇంపాసిబుల్ అది. 2 మ్యాచ్లు ఉంటే ధోని కోసం వస్తాడంట టాక్. ఈరోజు ఎవరు వచ్చినా ఏం చేస్తారు చెప్పు, ఓడిపోవడం మామూలే కదా. సరే మీరు ఈ రోజన్నా మీ వాళ్ళు ఎంత కొడతారు చెప్పు? పవర్ ప్లేయర్ ఎంత కొడతారు? సేమ్ మనం మార్చేది ఉండదు. మీ వాళ్ళు అంటే మన వాళ్ళే 70-80 పంజాబ్ కొత్తలే. పంజాబ్ మన టీమే కాబట్టి కొడుతుంది, అంత కొడుతుంది. మ్యాచ్ అయితే ఓడిపోద్ది, ఎందుకంటే మనకి సిఎస్కే గెలవాలి. సిఎస్కే మెయిన్ టీమ్. విజిల్ వదిలే, సాయంత్రం పోయాడు విజిల్ ఉత్తమ్మి వీడియో తీస్తావా? తినద్దు విజిల్లు ఎన్ని నీకు గెలిచిన తర్వాత చెప్తా. ఆల్రెడీ 3 గెలిచిన, ఇప్పుడు ఇది 4వది అవుతుంది. 8 పాయింట్లు అవుతాయి. మళ్ళీ ఇంకో పార్టీ ఏంటిది, పార్టీల మీద పార్టీలు అయిపోతానే ఉంటాయి. చూద్దాం. బెస్ట్ బౌలర్ ఎవరు ఉంటారు అనుకున్నావు? హర్షదీప్ సింగ్. పాజీ ఈ రోజు కూడా వైడ్ లో వేసేది లేదు. లాస్ట్ టైం మిస్టేక్ చేసిన కాబట్టి మిస్టేక్ కమ్ బ్యాక్ వేస్తాడు. పాజీ మనోడే, మనం మనతోనే రీల్స్ చేస్తుంటారు పాజీ ఇన్స్టాగ్రామ్ లో. ఈ రోజు కూడా వైడ్ లేకి పెద్దగా ఏం లేదు. ఈ రోజు కూడా మా సైడ్ ఎవరు తెలుసా? ఈ రోజు ఖలీల్ అహ్మద్ దింపుతాడు, రాకెట్ లాంచ్ చేస్తాడు. మేబీ పవర్ ప్లే ఎఫెక్ట్ ఉంటాడేమో కానీ తర్వాత పెద్ద ఎఫెక్టివ్ ఏమి ఉండడు. మన దగ్గర ఉన్నారుగా ప్రియాంష్ షారియా ఉన్నాడు, సిమ్రాన్ సింగ్ ఉన్నాడు, వాళ్ళు చాలు. వాళ్ళు మా వాళ్ళే. అయితే ఈ రోజు వరకు కాదు, ఈ రోజుకి నా నీ వల్ల. సరే హైయెస్ట్ రన్స్ ఎవరు కొడతారు చెప్పు? మా సైడ్. మీ సైడ్? మా సైడ్ ఎవరు అనుకుంటున్నాను? సిఎస్కేలో ఆడితే దుబే, లేకపోతే ఏముండదు. దుబే కాదు ఈరోజు హైయెస్ట్ అనుకోరు. ఎవరు ఈ రోజు? సంజు మామ చేట కంబ్యాక్ ఇస్తాడు ఈ రోజు. చూద్దాం, చేట కంబ్యాక్ ఇస్తాడు. స్కోర్ మినిమం మా వాళ్ళు 240+ కొడతారు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే. మీ వాళ్ళు 180 కొడతారు. 180 కొడితే మన 15 overs లో చేసింగ్ ఉంటది. 240 కొడతారని చెప్పేసి సిఎస్కే కెప్టెన్ కి నమ్మకం లేదు. ఎప్పుడన్నా కొట్టిన 240 ఎన్నద్దు, 240 కొడతారు మా వాళ్ళు. 240 కొట్టిన తర్వాత మాట్లాడుకున్నాం. 1900 హిస్టరీలోనే ఎప్పుడు కొట్టలేదు 240. రిపీట్ చేస్తాం హిస్టరీ. ఇప్పుడు హిస్టరీ మారుస్తాం. హిస్టరీ అనేది ఇప్పుడు సన్ శాంసన్ చేంజ్ చేసిండు T20 వరల్డ్ కప్ హిస్టరీ. సేమ్ అట్లనే మా సిఎస్కే. సరే ఈ ఇంత పడుతుంది కదా మావా, మ్యాచ్ అయిపోయినా చూద్దాం ఎవరు గెలుస్తారో. మా వాళ్ళకి ఒకవేళ మా వాళ్ళు ఆడితే కనుక మాకు అంత అత్యాశ ఏం లేదు. 180 చాలు వీళ్ళు నడిపించడానికి. ఇలా పెద్ద ఏం లేదు, అంతా డొల్లే. మ్యాచ్ అయిపోయినా చూసుకుందాం మిత్రం. మ్యాచ్ అయిపోయినా చూసుకుందాం గైస్. మరి ఈరోజు పార్టీ సంగతి ఏంది? నువ్వే గారా పార్టీ ఇవ్వాల్సింది. అది కాదు, నెక్స్ట్ మ్యాచ్ బెట్ ఏంటి? ఇవాళ ఎట్లా ఓడిపోతావు కదా, ఏం తినిపిస్తావు చెప్పు? ఎగ్ పఫ్. సరే చాలా రోజులు తిని కూడా తిందాం. వీడితో రేపు ట్రిపుల్ ఇప్పించుకుందాం గైస్. వీడు గెలిచేది లేదేం లేదు, చూద్దాం ఏం జరుగుతుందో. మీ ఫేవరెట్ టీం ఎవరో మీరు కామెంట్ చేయండి.